థీమ్ ఏంటి? మీ అందరికీ ముందే నోటెడ్ అయిపోయింది. ఎందుకంటే ప్రతి స్త్రీల కొడుకులో ఈ వాక్యం మనము తప్పకుండా చదువుతూ ఉంటాం కాబట్టి. ఓకే, మంచిది. సామెతలు 31వ అధ్యాయము 30వ వచనం అందరం కలిసి చదువుకుందాం. సామెతలు 31 30వ వచనం. అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అలాగే ఇంకొక వచనాన్ని కూడా చదువుకుందాము. సామెతలు 2వ అధ్యాయము సామెతలు 2:11 వచనం. బుద్ధి నిన్ను కాపాడును, వేడి నన్ను కాయును. ఓకే, దేవుడి వాక్యాన్ని దీవించి వాక్యం ద్వారా మనతో మాట్లాడింది కాక. ఇక్కడ సామెతలు 31:30లో మనం ఏం చూస్తున్నాము? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. భయభక్తులు కలిగి ఉంటే మనం ఏమవుతామంట? కొనియాడబడతాం. కొనియాడబడడం అంటే ఏంటి? గణపరచబడతాం. అబ్బా, ఆమె ఎంత మంచిదండి, ఆ వాణి సిస్టర్ ఎంత మంచిగా ఉంటుందండి, ఎంత భయభక్తులుగా ఉంటుందండి, అట్లా కదా. అట్లా మనము మరి భయభక్తులు కలిగి ఉంటే ఆటోమేటిక్ గా ఏం చేయబడతామంటే కొనియాడబడతాం. అలాంటి స్త్రీలు చాలా మంది ఉన్నారు కదా, బైబిల్ గ్రంథంలో ఉన్నారు. మనము చూస్తే మరి ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. అలాగే మనం ఇంకొక వచనంలో చూసిన కొనియాడబడాలి, మనము భయభక్తులు కలిగి ఉండి స్త్రీలంగా కొనియాడబడాలి. ఇంకొక మాట మనం ఏం చూస్తున్నాము? 2:11లో బుద్ధి నిన్ను కాపాడును. చాలు, బుద్ధి మనల్ని ఏం చేస్తుందంట? కాపాడుతుంది. మన బుద్ధి మనల్ని కాపాడేది. చాలా మంది బుద్ధి హీనులుగా ఉంటారు. అంటే వాళ్ళకి ఏమి లేదు, బుద్ధి లేదు మాట కదా. రక్తహీనత ఉంటే ఎంత బలహీనంగా ఉంటామో, బుద్ధి లేకపోతే కూడా అంతే. స్త్రీలింగా మనము బుద్ధి కలిగిన స్త్రీలింగా ఉండాలి. బుద్ధి లేకపోతే మనము అజ్ఞానులంగా ఉంటాం, బుద్ధిహీనులంగా ఉంటాం, మరి భయభక్తులు లేని వారంగా ఉంటాం. బుద్ధి అనేది స్త్రీలకి చాలా ప్రాముఖ్యమైనది. బుద్ధి ఉంటేనే మనము గణపరచబడతాం. మరి భయభక్తులు కలిగి ఉంటే ఏముంది? అక్కడ కొనియాడబడతామనుంది. బుద్ధి కలిగి ఉంటే ఇక్కడ ఏముంది? కాపాడబడతాం. బుద్ధి ఏం చేస్తుందంటే మనల్ని కాపాడుతుంది. బుద్ధి లేదురా అన్నాం అనుకోండి, ఎంత కోపం వస్తుంది కదా. చాలా కోపం వస్తుంది మనకి. నీకు బుద్ధి లేదు అంటే ఎంత కోపమో కదా, చాలా కోపం ఉంటుంది. అట్లా మనం భరిస్తామా ఎవరైనా అంటే? కానీ దేవుడు అంటున్నాడు, మనకి బుద్ధి లేకపోతే మనం ఏమవుతాము? బుద్ధిహీనులం అయిపోతాం. కాబట్టి అట్లా ఉండకూడదు. కొన్ని బుద్ధుల గురించి జ్ఞాపకం చేస్తాను, తర్వాత ఒక స్త్రీ గురించి నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, సామెతలు 1 సమూయేలు 25వ అధ్యాయము 3వ వచనం. 1 సమూయేలు ఆ స్త్రీ సుబుద్ధి గలదై. ఇక్కడ ఏముందంట? సుబుద్ధి. సుబుద్ధి అంటే ఏంటి? మంచి బుద్ధి. స్త్రీలంగా మనం ఏం కలిగి ఉండాలి? మంచి బుద్ధి కలిగి ఉండాలి. మంచి బుద్ధి కలిగి ఉంటే మనము గణపరచబడతాం, కొనియాడబడతాం, కాపాడబడతాం. కాబట్టి ఈ యొక్క మంచి బుద్ధి మనం కలిగిన వారంగా ఉండాలి. రెండోది జ్ఞాపకం చేస్తాం. దానియేలు 5:12. దానియేలు 5వ అధ్యాయము 12వ వచనం. శ్రేష్టమైన బుద్ధి గలవాడై. చాలు, ఇక్కడ ఏముంది? శ్రేష్టమైన బుద్ధి అంట. మనకుందా శ్రేష్టమైన బుద్ధి? శ్రేష్టమైన బుద్ధి అంటే ఉన్నతమైనది కదా, అన్నిటిలో గొప్పది అనేది శ్రేష్టమైన దానికి మనకి జ్ఞాపకం చేస్తామని. శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉండాలి. శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉంటే మన కుటుంబం ఎట్లా కట్టుకోవాలో, మనము ఎట్లా జీవించాలో, మనము ఎట్లా ఉండాలో, ఎట్లా నడుచుకోవాలో, ఎట్లా డ్రెస్అప్ చేసుకోవాలో, ఎట్లా హెయిర్ దూకోవాలో అన్నీ అర్థమవుతాయి. ఈ శ్రేష్టమైన బుద్ధి లేకపోతే మనం ఎట్లా రెడీ అవుతున్నామో మనకి తెలియదు కదా, ఎట్లా మాట్లాడుతున్నామో తెలియదు, ఎట్లా జీవిస్తున్నామో తెలియదు, ఎట్లా నడుస్తున్నామో మనకి తెలియదు. ఈ శ్రేష్టమైన బుద్ధి ఉంటే ఇంట్లో గాని, సమాజంలో గాని,
సంఘములో గాని మనం ఎట్లా ఉండాలో మనకు అర్థమవుతుంది. దానియేలంట శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నాడంట. అందుకనే దానియేలు అక్కడ గనపరచబడ్డాడు కదా. మరి చెరగా కొనబడినా ఆయన ఏమంటే ఆయన గురించి మనం ఈ రోజు కూడా చెప్పుకుంటున్నామంటే అట్లా గనపరచబడ్డానికి కారణం ఏంటి? ఆయనకి ఏముంది? శ్రేష్టమైన బుద్ధి ఉంది. చూడండి 3వ దానికి వెళ్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. లూకా సువార్త 12:42. ఆహారం పెట్టుటకు నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు. ఏముంది ఇక్కడ? నమ్మకమైన బుద్ధి. నమ్మకమైన బుద్ధి మనం కలిగి ఉండాలి. ఇంట్లో నమ్మకం ఉండాలి. ఇంట్లో భర్తకి నమ్మకంగా ఉండాలి కదా. చాలా మంది స్త్రీలు ఏం చేస్తారు? కొన్ని డబ్బులు దాచుకుని బట్టలు కొనుక్కొని లేకపోతే ఏమైనా వస్తువులు కొనుక్కొని మా అమ్మ వాళ్ళు కొన్నారండి కదా, మా అక్క కొందండి, మా చెల్లి కొందండి అని చెప్తారు. చూస్తాం, చాలా మందిని చూస్తాను సేవకురాలుగా. మరి అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అట్లా ఉండకూడదు. మనం ఎలా ఉండకూడదు? అపనమ్మకంగా ఉండకూడదు. ఇంట్లో ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. సంఘములో నమ్మకంగా ఉండాలి. వస్తానంటే రావాలి, చేస్తానంటే చెయ్యాలి. లేకపోతే మనం ఏమంటాము? చేస్తానంటే చెయ్యం, వస్తానంటే రాము. చాలా మంది ఈరోజు కొంతమంది మేము వచ్చాం. నిన్న చాలా అన్న సీరియస్ గా చెప్పారు మాట. మరి ఇటువంటి కూడికలకి రాబోయే దినాల్లో ఇటువంటి కూడికలు జరుగుతాయి అనేది మనకి నమ్మకము లేదు. ఎందుకు? మతోన్మాదం ఎక్కువైపోయింది. చాలా భయంకరమైన పరిస్థితుల్లో, భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఈ దినాలు ఏం రాయబడింది? ముందుగానే ప్రభు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? దుర్దినాలు, కష్ట దినాలు, ఇంకా అపాయకరమైన దినాలు. చూడండి, ఈ దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మనము నిజంగా అక్కకి దేవుడు మంచి తలంపు ఇచ్చాడు. ఈ తలంపు ఇప్పుడే కాదు, అన్న ఉన్నప్పుడే ఆ తలంపు ఉంది అక్కకి. నిజంగా మనం ఈ రీతిగా సమాజంగా చేరి రావడానికి, ఈ రీతిగా దేవుని సన్నిధి మనం అనుభవించడానికి, ఈ రీతిగా మనం లేఖనాలు ధ్యానం చేయడానికి దేవుడికి ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడు. కాబట్టి మనము ఏం కలిగి ఉండాలి? నమ్మకమైన బుద్ధి కలిగి ఉండాలి. పిల్లల విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. ఎప్పుడైనా వాళ్ళు ఎదుట అబద్ధం ఆడామనుకోండి, ఏం చేస్తారు? మా మమ్మీ డాడీ అబద్ధికులు అనుకుంటారు కదా. చాలా సార్లు మరి నేను చుట్టుపక్కల ఇళ్లల్లో చూస్తూ ఉంటాను. పేరెంట్స్ ఇంట్లోనే ఉంటారు, పిల్లలకి ఏం చెప్తే ఎవరైనా డబ్బులు ఈ సీట్లు కడతారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు ఏరని చెప్పురా అంటారు. వీళ్ళు ఇంట్లోనే ఉంటారు. నేను స్వయంగా మొన్నే చూసిన. దేవుని బిడ్డలే, దేవుని ఇంటికి వచ్చే వాళ్ళే, దేవుని ఆరాధించే వాళ్ళే. ఏంటి అపనమ్మకం? దేవుడు చూడ్డా మనం అబద్ధం ఆడితే కదా? ఎంత భయంకర! ఇది చిన్న విషయమే అనుకుంటాం మనం. ఇది చిన్నదే కదా, అబద్ధం చిన్న అబద్ధమే కదా అనుకుంటాం. ఇంట్లో చికెన్ కర్రీ వండుకుంటాం, బయట ఏం చెప్తాం? పప్పుచారు, రసం అని చెప్తాం కదా. ఇది కూడా బుద్ధిహీనతే. మనం ఆలోచన చేద్దాం. ప్రతి చిన్న విషయంలో మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి. భర్తకి నమ్మకంగా ఉండాలి. మరి బిడ్డలు ఏం నేర్చుకుంటారు? వాళ్ళు మనము అబద్ధం ఆడితే, మనము అబద్ధం చెప్తే పిల్లలు ఏం నేర్చుకుంటారు? వాళ్ళు కూడా అట్లా జీవిస్తారు. రేపు పొద్దున్న వాళ్ళు కూడా అబద్ధాలు ఆడతారు. ఇది ఈజీయే కదా, ఇది పెద్ద తప్పేం కాదు కదా అనుకుంటారు. అట్లా మనము ఉండకూడదని దేవుడు మనకి ఉదయకాలంలో జ్ఞాపకం చేస్తున్నాడు. స్త్రీలింగా భర్తకి నమ్మకం ఉండాలి. మా నేను చెప్తా, మేము ఒకే దిక్కుని పెడతాం డబ్బులు. నాకు అవసరం వచ్చినప్పుడు నువ్వు తీసుకో, నీకు అవసరం వచ్చినప్పుడు నేను తీసుకుంటా అంట. నేను ఎప్పుడు తీసుకోను. నా చేతిలో ఎవరేం చిన్న గిఫ్ట్ పెట్టినా ఆయనకి ఇస్తాను నేను. ఎందుకు? నాకు అంత వాటి మీద నాకు మనసు ఉండదు. వాటి మీద నా డబ్బులు దాచుకోవాలి, ఏదైనా కొనుక్కోవాలి, ఆయన తెలియకుండా చేయాలి అనేది నాకు ఎప్పుడు మనసు లేదు. మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా మేము అట్లానే జీవిస్తూ వచ్చాం. అట్లా భర్తకి ఎట్లా ఉండాలి మనము? నేను గొప్పగా చెప్పట్లేదు కానీ స్త్రీలంగా అనేక మంది నేను సంఘంలో చూస్తాను, మరి అపనమ్మకంగా జీవిస్తారు.
అపనమ్మకంగా జీవిస్తే ప్రభు చూడటం మనల్ని చూస్తాడు. భర్తను మోసం చేస్తున్నాం అనుకుంటాం, కానీ ఎవరిని మోసం చేస్తున్నాం మనము? మోసం చేశారు కదా. అట్లా బైబిల్ గ్రంథంలో ఫ్యామిలీ మోసం చేసి ఏమైపోయినారు? వాళ్ళు చనిపోయారని రాయబడింది. ఎంత భయంకరమైన విషయం. కాబట్టి ఆలోచన చేద్దాం. నా భర్తకి నేను నమ్మకంగా ఉన్నానా? నా బిడ్డల విషయంలో నేను నమ్మకంగా ఉన్నానా? దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్నానా? దేవుని సేవకులు ఎదుట నమ్మకంగా ఉన్నానా? సమాజంలో నమ్మకంగా జీవిస్తున్నానా? మన చుట్టుపక్కల వాళ్ళు మనల్ని పరిశీలన చేస్తారు, పరీక్షిస్తూ ఉంటారు కదా, ఈమె ఎట్లా ఉంటుంది ఏంటి అని. కాబట్టి మరి మనము ఎట్లా ఉండాలంటే నమ్మకమైన బుద్ధి కలిగిన వారంగా ఉండాలి. నమ్మకమైన బుద్ధి లేకపోతే మనము భర్తను మోసం చేస్తాం, బిడ్డలు మోసం చేస్తాం, సేవకులు మోసం చేస్తాం, సమాజాన్ని మోసం చేస్తాం. ఈ మోసం అంతా కూడా మనకే తిరిగి వస్తుంది. వాళ్ళు మోసం చేసుకుందాం అనుకుంటాం, మనమే మోసపోతూ ఉంటాం. కాబట్టి వాక్యం రాయబడింది కదా, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడంట. వరి విత్తితే వరే కోస్తాం, కానీ గోధుమలు కోస్తామా? గోధుమలు కొయ్యం కదా. కాబట్టి మనం ఏది విత్తుతామో ఆ పంటనే కోస్తాం. కాబట్టి మనం నమ్మకమైన బుద్ధి కలిగిన వారంగా జీవితాం. నమ్మకమైన బుద్ధి ఉంటే ఆటోమేటిక్ గా మన ఫ్యామిలీ ఆశీర్వదించబడుతుంది. నమ్మకం లేకపోతే ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవిస్తే ఫ్యామిలీలో ఆ కుటుంబం ఆశీర్వాదంలోనికి ఎప్పటికీ రాదు. ఎందుకు? వాళ్ళు నమ్మకంగా ఉండరు కదా. ఎవరిష్టానుసరంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు, ఎవరిష్టానుసరంగా వాళ్ళు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు, ఎవరిష్టానుసరంగా వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. ఆ ఫ్యామిలీ అప్పుడు ఎప్పుడు ఆశీర్వదించబడుతుంది? నమ్మకమైన వారికి మెండైన దీవెనలు. నమ్మకంగా ఉంటే మనకి మెండైన దీవెనలంట. ఎంత గొప్ప వాక్యం కదా అది. నమ్మకంగా జీవిస్తే చాలు, మన మెండైన దీవెనలు మన మీద కుమ్మరించబడతాయి. చూడండి, ఇప్పుడు ఎన్ని చెప్పినాను? 3 చెప్పాను. ఒకటి సుబుద్ధి, శ్రేష్టమైన బుద్ధి, నమ్మకమైన బుద్ధి. చూడండి, రోమా రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. చాలు, దేవుని బుద్ధి అంట. ఇదేం బుద్ధి? దేవుని బుద్ధి. దేవుని బుద్ధి అంటే ఏంటి? దేవుని బుద్ధి అంటే శత్రువుల్ని కూడా ప్రేమించే బుద్ధి. మరి దూషిస్తుంటే, కొడుతుంటే, తిడుతుంటే, మరి వాళ్ళు మీద ఉమ్ము వేస్తూ ఉంటే ప్రభు ఏమన్నారు? తండ్రి వీరేం మనం వెళ్ళగలుగుతామా? ఆ మాట మనం అంటామా? ఒక తిడితే ఎన్ని తిట్లు తిడతాం? 4 కాదు, ఇంకెక్కువే తిడతాం కదా. ఒక్క మాట అంటే 10 మాటలు అంటాం. మానవ స్వభావం అది, మానవ నైజం అది. కానీ మనము దేవుని బట్టి మార్చుకునే వారంగా ఉండాలి. దేవుని బిడలంగా మరి క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము దేవుని బుద్ధి కలిగిన వారంగా ఉండాలి. నాకు ఎవరైనా మా అసమాధానంగా ఉంటే నాకు ఇష్టం ఉండదు. సంఘములో ఎవరైనా మొక్కం పక్కకి ఎట్టుకెళ్ళిపోయినా నేనే ఎదురెళ్ళి మాట్లాడతా. ఎందుకు అంటే ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడు, ఏంటంటే ఎవరు ముందు ప్రైజ్ లాడ్ చెప్తే వాళ్ళకి ఆశీర్వాదం అంట. మనం అనుకుంటాం, ఆమె చెప్పాక చెప్తాం, నేనెందుకు ముందు చెప్పాలి అని అనుకుంటాం కదా. చాలాసార్లు మన స్వభావం అట్లా ఉంటుంది. కానీ మనం అందుకని వాక్యం ఉంది కదా, ఎవరు తగ్గించుకుంటే వాళ్ళు హెచ్చించబడతారు. ఇదేం స్వభావం? దేవుని స్వభావం. ఎవరి మీద శత్రుత్వం పెట్టుకోకూడదు. ఒకవేళ వాళ్ళు మనం దూషించినా, ఒకవేళ వాళ్ళు మనల్ని దూరం పెట్టినా వాళ్ళ మీద ఏం చేయాలా? ప్రేమే పెట్టుకోవాలి. కానీ శత్రుత్వం అనేది మనకి ఉండకూడదు. చాలాసార్లు మరి మనల్ని ప్రేమించకపోయినా మనం ఏం చేయాలి? వాళ్ళని ప్రేమించాలి. ఇష్టం ఉండదు, మనమంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. కానీ మనం ఏం చేయాలి? మన స్వభావం ఎట్లా ఉండాలి? వాళ్ళ మీద ప్రేమే ఉండాలి. వాళ్ళ ఇష్టమే. ఇంకా మనల్ని ప్రేమించేది, ప్రేమించకపోయేది, మన శత్రువులుగా చూసేది వాళ్ళ ఇష్టం. వాళ్ళే నష్టపోతారు తప్ప మనం ఏమీ నష్టము పోము. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలంటే దేవుని బుద్ధి కలిగి ఉండాలి. దేవుడు శత్రువులు ప్రేమించే బుద్ధి, దేవుడు మళ్ళీ దూషించే వాళ్ళని ప్రేమించే బుద్ధి, ఇట్లా దేవుని బుద్ధి
ఉంటే, ఆయన సారూప్యంలోనికి మనం వస్తే మనము కూడా ఆశీర్వదించబడతాం. కాబట్టి చూడండి, ఇంకా ముందుకు వెళ్దాం. రోమ రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తను ఎంచుకొనవలెను. ఇక్కడ ఏముంది? స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి కలిగిన వారంగా మనం ఉండాలి. స్వస్థ బుద్ధి చాలా ప్రాముఖ్యమైనది. స్వస్థ బుద్ధి ఎప్పుడు వస్తుంది? మనకి మారు మనసు పొందినప్పుడు స్వస్థ బుద్ధి వస్తుంది. మారు మనసు పొందకపోతే స్వస్థ బుద్ధి అనేది మనకి ఉండదు. కాబట్టి స్వస్థ బుద్ధి కలిగిన వారంగా ఉండాలి. మారు మనసుకు తగిన ఫలాలు అంటాడు కదా. ఆ మారు మనసు పొందితేనే మనం తగిన ఫలాలు పొందగలుగుతాం. మారు మనసు పొందకపోతే ఇంకా చాలా మంది దేవుని ఇంటికి వస్తూ ఉంటారు, కానీ మారు మనసు అనేది ఉండదు. ఎట్లా ఆ లోకంలోనే వాళ్ళు జీవిస్తుంటారు, లోకాచారాలే పాటిస్తూ ఉంటారు, లోక పద్ధతులే అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళకి స్వస్థ బుద్ధి వచ్చినట్ల కాదు. కాబట్టి మనం స్వస్థ బుద్ధి కలిగి ఉంటే మనము దేవుని సారూప్యంలోనికి వస్తాం, దేవుని ఆజ్ఞలు అనుసరిస్తాం, దేవునికి ఇష్టంగా మనము జీవిస్తాం. కాబట్టి మనము స్వస్థ బుద్ధి కలిగిన వారంగా ఉండాలి. ఇంకొక మాట చూద్దాం. చూడండి, 1వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. నిబ్బరమైన బుద్ధి గల వారై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండేది. ఇక్కడ ఏముంది? నిబ్బరమైన బుద్ధి. ఇది కూడా ప్రాముఖ్యమే. మన జీవితంలో స్త్రీలుగా మనము ఏం కలిగి ఉండాలి? నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. వంకర బుద్ధి కాదు కదా. ఏ వంకరతనం చూడలేదంట ఎవరిలో? యాకోబులో. అంటే ఆయనకి వంకర బుద్ధి లేదు. ప్రభుని ఎరిగిన తర్వాత, ఇశ్రాయేలుడిగా మార్చబడిన తర్వాత ఆయనకి నిబ్బరమైన బుద్ధి వచ్చింది. మనము కూడా నిబ్బరమైన బుద్ధి కలిగిన వారంగా ఉండాలి. నిబ్బరమైన బుద్ధి లేకపోతే అన్ని వంకర పనులే చేస్తాం, వంకరగానే జీవిస్తాం, వంకరగానే ఉంటాం. కాబట్టి నిబ్బరమైన బుద్ధి కలిగి మనం జీవించాలని లేఖన భాగాల్లో మనకి జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. నిబ్బరమైన బుద్ధి కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. నిబ్బరమైన బుద్ధి లేకపోతే మనము కుటుంబాన్ని కట్టుకోలేము. చాలా సార్లు చిన్న చిన్న మరి సమస్యలు వచ్చినప్పుడు ఏమైపోతాం? పంతాలకు పోయి ఏమైపోతాం? 4 జతలు సంచిలో పెట్టుకుని పరిగెట్టేస్తారు చాలా మంది. అట్లా ఉండకూడదు. నిబ్బరమైన బుద్ధి ఏంటంటే నిలుచుండాలా. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, మరి మనము కుటుంబంలో నిలుచున్నప్పుడు ఆ కుటుంబం కట్టబడుతుంది. లేకపోతే 3 రాళ్ళ వల్లే మనం ఏం చేసుకుంటాము? కుటుంబాన్ని పెరిగి వేసుకుని చిన్న చిన్న సమస్యలకి చాలా మంది ఏమైపోతారు? కుటుంబాల్ని కూల రోజుకుంటారు. కాబట్టి నిబ్బరమైన బుద్ధి ఉంటే ఆలోచన వస్తుంది మనకి. అబ్బా, ఇట్లా ఉండాలి, ఇట్లా మరి వేచించాలి, ఇట్లా భరించుకోవాలి అనేది ఉంటది. ఒక ఆయన మూర్ఖుడు ఉన్నాడు కదా బైబిల్లో. ఆమె ఏం చేస్తుంది? సుబుద్ధి కలిగి ఏం చేస్తుంది? ఆమె కుటుంబాన్ని కట్టుకుంటూ వచ్చింది, తన జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చింది. కాబట్టి అట్లా మనం జీవించాలని నిబ్బరమైన బుద్ధి మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. చూడండి, యెహోషువ 2:12. యెహోషువ 2:12. నేను ఉపకారం చేసితిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి చాలు. ఇక్కడ ఈమెమంటే ఉపకార బుద్ధి. ఎవరిమే? రాహాబు ఉపకార బుద్ధి కలిగి ఉంది. ఉపకారం బుద్ధి కలిగి ఉండి ఆమె ఏం చేస్తుందంటే ప్రాణాలు తెగించి ఏం చేస్తుంది? ఆ వేగుల వారిని కాపాడుతా వచ్చింది. ఎందుకు కాపాడింది? తెలుసు ఆమెకి, ఇశ్రాయేలు ప్రజలు మరియు మా దేశానికి వస్తారు, మనల్ని దోచుకుంటారు, మనకి క్షేమం ఉండదు. కాబట్టి వాళ్ళని ఏం చేయాలా? వాళ్ళకి ఉపకారం చేయాలా. ఉపకారం చేస్తే నాకు కూడా వాళ్ళు ఏం చేస్తారు? ఉపకారం చేస్తారు అని
అని చెప్పి ఉపకార బుద్ధి కలిగి ఉందంట. స్త్రీలింగా మనము ఈ బుద్ధి కలిగి ఉండాలి. చాలా మందికి ఇది ఉండదు. మేము చూస్తూ ఉంటాం, కొన్ని గృహాలకు విజిటింగ్ చేసినప్పుడు కనీసం టీ ఇవ్వాలని కూడా తెలియదు. నేర్చుకోవాలి మనము. మా అమ్మగారు నేర్పించారు. ఎవ్వరు వచ్చినా మరి రాగాన్ని వాళ్ళకి ఏం చేయాలా, కూర్చోబెట్టి వాటర్ ఇచ్చి వెంటనే టీ ఇవ్వాలి. టిఫిన్ టయానికి వస్తే టిఫిన్ పెట్టాలి, భోజనం టయానికి వస్తే భోజనం పెట్టాలి. ఇదేంటిది? ఉపకారము. నా బాల్య దినాల నుండి నేను నేర్చుకుంటూ వచ్చాను. అదే రీతిగా ఒక సేవకుడు అన్నాడు, అక్క నువ్వు అన్నకి గిఫ్ట్ అక్క అన్నాడు. ఎందుకు బ్రదరు అట్లా మాట్లాడుతున్నారు అంటే, లేదు వారి స్త్రీల ద్వారానే పరిచర్య విస్తరించబడుతుంది, సంఘం కట్టబడుతుంది, మరి అక్క వాళ్ళే ఎక్కువగా ప్రేమ ఆప్యాయతలు వచ్చిన వాళ్ళని చూడగలదురు అని చెప్తూ వచ్చాడనమాట. నాకు అప్పుడు అర్థమైంది, ఇంకా నేను అనేకుల్ని ఏం చేయాలా, ప్రేమించాలి, ఉపకారము చేయాలా. మన శక్తికి మించి చేయమని ప్రభు ఏం చెప్పట్లేదు. మన శక్తి కొలది మనకి ఏముంటే అది ఏం చేయాలి, మనము ఉపకారం చేయాలా. మనం హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఎవరో ఒకరి దగ్గరికి ఏం చేయాలా, మనకు ఉన్నంతలో వాళ్ళకి కొంచెం ఏం చేయాలా, ఉపకారం చేయాలా, వాళ్ళకి సహాయం చేయాలి. ఉన్నంతలో మనము ఎక్కువ ఇవ్వలేకపోవచ్చు, కానీ మనకు ఉన్నంతలో ఏం చేయాలి, కొంచెం సహాయం చేస్తే దేవుడు మనకి తిరిగి, ఆయన అన్యాయస్తుడు, తిరిగి చేయడానికి అన్యాయస్తుడు కాదంట ప్రభు. తిరిగి ఉపకారం చేయడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. కాబట్టి ఉపకార స్త్రీలుగా మనం ఉపకార బుద్ధి కలిగిన వారంగా ఉండాలి. ఉపకార బుద్ధి చాలా ప్రాముఖ్యమైనది. అన్నిటికంటే నేను అంటాను, ఉపకార బుద్ధి చాలా ప్రాముఖ్యమైంది. అట్లా మనం ప్రేమించాలి. ఏదైనా కొన్ని వస్త్రాలు ఉంటే కొంత లేని వారికి ఏం చేయాలి, కొన్ని వస్త్రాలు వాళ్ళకి ఇవ్వాలి. కానీ మనం ఒక బీరువా నిండిపోతే ఇంకో బీరువా నిండిపోతే ఇంకొక బీరువా పెట్టేసుకోకూడదు. అట్లా పెట్టేసుకోకూడదు. నాకు కొన్ని వచ్చినప్పుడు కొన్ని తీసేస్తా ఉంటారు. ఎవరైనా మ్యారేజ్ అయితే వాళ్ళకి ఒకటి ఇస్తా ఉంటారు. అట్లా ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళ సేవకులు కానీ ఎవరైనా, నాకు ఎక్కువ ఏమి ఉన్నాయని చెప్పడం లేదు, కానీ ఉన్నటిలోనే కొన్ని ఇస్తా ఉంటారు. అట్లా మనము ఉపకార బుద్ధి కలిగిన వారంగా ఉండాలి. చాలా మంది స్త్రీలకి ఉపకార బుద్ధి ఉండదు. ఎట్లా మనం మరి దేవుడు ఎట్లా మనకు ఉపకారం చూపిస్తాడు? ఆయన మనం చేస్తే కదా నూరంతలుగా ఫలిస్తా ఉంటా. ఆయన ఏమి చేసినా ఏమయ్యాడు, యేసేపు నూరంతలుగా ఫలించాడు. ఆయన ఇస్సాకు నూరంతలుగా ఫలించాడు ఏమి చేసినా. అట్లా మనం కూడా ఫలింపులోనికి రావాలి అంటే ఉపకార బుద్ధి మనం కలిగిన వారంగా ఉండాలి. చూడండి, లాస్ట్గా దానియేలు 12:3. దానియేలు 12:3. జ్యోతిని పోలిన వారే దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది దానియేలు 12:3 స్థిర బుద్ధి అని ఉంటది. దానియేలు గురించి ఏమి రాయబడిందంటే, స్థిర బుద్ధి కలిగిన వాడిగా ఉంటూ వచ్చాడనమాట. అట్లా మనము ఈ లాస్ట్ గా చూస్తే స్థిరమైన బుద్ధి కలిగిన వారంగా ఉండాలి. స్థిరమైన బుద్ధి కలిగిన మనము జీవిస్తే మనం అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతాం. ఎన్ని చూస్తున్నాం మనము? 8 చూస్తా వచ్చాం. ఒకటి ఏంటి? సుబుద్ధి. రెండోది శ్రేష్టమైన బుద్ధి. 3 నమ్మకమైన బుద్ధి. 4 దేవుని బుద్ధి. 5 స్వస్థ బుద్ధి. 6 నిబ్బరమైన బుద్ధి. 7 ఉపకార బుద్ధి. 8 స్థిర బుద్ధి. స్థిర బుద్ధి ఉండాలి. స్థిర బుద్ధి లేకపోయినా కూడా మనము ఏమైపోతాం, ఇక్కడ కొంతసేపు అక్కడ కొంతసేపు ఉంటాం కదా. సంఘంలో కూడా చాలా మందికి స్థిరం ఉండదు. కొన్ని రోజులు ఒక దిక్కి, కొన్ని రోజులు ఒక దిక్కి, కొన్ని రోజులు
ఒక చోటకి వెళ్తూ ఉంటారు. అట్లా ఉండకూడదు. మన స్థానం ఏంటో గుర్తించాలి, మన స్థలం ఏంటో గుర్తించాలి, మన యొక్క ప్రాముఖ్యత ఏంటో గుర్తించాలి. స్థిరమైన బుద్ధి కలిగి ఉంటే మనం స్థిరంగా ఉంటాం. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఏమొచ్చినా కానీ ఎట్లా ఉంటాం? మనము స్థిరంగా ఉంటాం. మనము కూడా సంఘములో ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. మన సంఘం ఏంటి, మన కాపర్లు ఏంటి, మన స్థలం ఏంటి అని, మన ప్రాముఖ్యత ఏంటి అనేది మనం ఎరిగిన వారంగా ఉండాలి. ఎట్లా ఉండాలి? స్థిరమైన బుద్ధి కలిగిన వారంగా ఉండాలి. చూద్దాం. ఈ రీతిగా మనము స్త్రీలింగ ఇటువంటి బుద్ధి కలిగి మనం జీవించాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనము ఒక స్త్రీ గురించి జ్ఞాపకం చేద్దాం. ఇది ఏమి నెల మనకి? డిసెంబర్ నెల అంటే మనకి ఏం గుర్తొస్తుంది? క్రిస్మస్ నెల. క్రిస్మస్ నెల కదా. క్రిస్మస్ నెలలో ఏం కనిపిస్తాయి మనకి? స్టార్స్ కనిపిస్తాయి. ఆకాశంలో ఉన్న స్టార్స్ అన్ని ఎక్కడికి వచ్చేస్తాయి? భూమి మీదకి వచ్చేస్తాయి. రకరకాల స్టార్స్ కదా, రకరకాల స్టార్స్ ఆకాశంలో ఉన్న అన్ని కూడా భూమి మీదకి వస్తాయి. మనం చూస్తూ ఉంటాం కదా, మనం వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం. కలర్స్ కలర్స్ గా చక్కగా ఎన్నో మంచి స్టార్స్ పెడతారు. బైబిల్లో కూడా ఒక స్టార్ ఉంది. ఎవరు? ఎస్తేరు. ఎస్తేరు గురించి కొన్ని విషయాలు మనము జ్ఞానం చేస్తాం. ఎస్తేరు ఒక స్టార్ లాగా ఉంది. ఆమె ఈనాటి వరకు ఆ దినాల్లో వెలిగిన స్టారు ఈ దినాల్లో కూడా వెలుగుతూ ఉంది. ఆ స్టార్ గురించి కొన్ని విషయాలు, ఆమె ఎట్లా జీవించింది, ఎట్లా ఆశీర్వదించబడింది అనేది మనము ధ్యానం చేస్తాం. చూడండి, మొదటిగా ఎస్తేరు గ్రంథము, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనము అందరం కలిసి చదువుకుందాం. ఎస్తేరు 2:17. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయదాక్షిణ్యం పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను స్త్రీకి బదులుగా రాణిగా దీవించెను. ఎస్తేరు మొదటిగా ఆమె ఎట్లా జీవించింది, మనం ఎట్లా జీవించాలి. తర్వాత రెండో సెక్షన్ లో ఆమె ఎట్లా ఆశీర్వదించబడింది అనేది మనము చూస్తాం. చూడండి, ఆమె 2వ అధ్యాయము 7వ వచనం. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనేను. చాలు. ఇక్కడ మరి మనము ఎస్తేరు గురించి మనందరికీ పరిచయమే, కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. వాక్యము మనము ఏం చేయాలా? నాకు తెలుసులేండి, ఎస్తేరే కదా, నాకు తెలుసులే, చాలా వర్తమానాలు విన్నానండి అనుకుంటాం. మన మనస్సు అట్లా అయిపోతుంది. ఏదైనా ఎవరైనా చెప్పినప్పుడు మరి ఇదే కదా అనుకుంటాం కదా. కానీ మనము మన విధానంలో కూడా మనం ధ్యానం చేస్తే దేవుడు కొత్త తలంపులు మనకి ఇస్తాడనమాట. అయితే నేను ఏదో లోతైన అనుభవాలు చెప్పాలని కాదు, కానీ ఓన్లీ మీకు జ్ఞాపకం చేస్తాను. మీకు తెలిసిన విషయాలే మరి జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 7వ వచనంలో ఏమి రాయబడిందంటే ఆమె గురించి, ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను ఏం చేస్తున్నాడంట? పెంచుకున్నాడంట. అన్న కదా ఆయన ఏం చేస్తున్నాడు? పెంచుకుంటూ వచ్చాడు. ఎట్లా పెంచాడంటే భయభక్తులతో పెంచాడు ఆయన్ని. ఎట్లా పెంచాడు ఆయన? భయభక్తు. ఆయన పెంపకంలో ఉంది ఆమె. మనము కూడా ఒక సంఘ కాపరి పెంపకంలో ఉండాలా, ఒక కుటుంబ తల్లిదండ్రుల పెంపకంలో ఉండాలా. పెంపకంలో లేకపోతే మనము మన ఇష్టానుసారంగా మనం జీవిస్తాం కదా. చాలా మంది మరి ఆ పెంపకంలో లేక వాళ్ళ ఇష్టానుసారంగా నడుచుకుంటారు. మనం ఏమంటాం? వీళ్ళ పెంపకం బాగలేదండి అంటారు కదా. ఏమంటారు? వీళ్ళ పెంపకం బాగలేదండి అంటారు. చూడండి, కానీ ఎస్తేరు మొర్దెకై పెంపకంలో ఆమె ఉంటూ వచ్చింది, ఆమె పెరుగుతూ వచ్చింది. మనము కూడా అట్లా మనము దేవుని పెంపకంలో ఉండాలి. ఆయన మన తండ్రి, ఆయన మనకి ఎవరు? తండ్రి. ఆయన తండ్రి పెంపకంలో మనం ఉంటే మనము ఏమవుతామంటే భయభక్తులుగా జీవిస్తాం. భయభక్తులుగా ఉంటే మనము కొనియాడబడతాం.
కొనియాడబడతాం. మనం కొనియాడబడాలంటే ఆ తండ్రి పెంపకంలో మనము ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి పెంపకంలో మనము ఉండాలి. అందుకని ఒక వాక్యం రాయబడుతూ వచ్చింది, కీర్తనలు 37వ అధ్యాయము, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీ 6:4. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పిల్లల్ని మనము మరి ఎట్లా పెంచాలంట? శిక్షలో బోధలో. శిక్ష ఇష్టంగా ఉంటదా? ఇష్టంగా ఉండదు. శిక్ష ఇష్టంగా ఉంటదా? ఇష్టంగా ఉండదు. మా పిల్లలు అంటారు ఒక్కొక్కసారి అంటారు, ఏంటి డాడీ అస్తమాట అట్లా ఒక్కొక్కసారి కోప్పడతా ఉంటారు అనమాట. అట్లా ఎందుకు డాడీ ఊరికనే కోపం తెచ్చుకుంటారంటారు. అంటే వాళ్ళు ఎట్లా పెంచబడాలి? శిక్షలో. అట్లా లేకపోతే, తండ్రి అట్లా లేకపోతే పిల్లలు ఏమైపోతారు? తొలగిపోతారు. సంఘంలో కూడా అంతే. మరి సేవకులు కూడా ఎట్లా పెంచాలి? సంఘాన్ని శిక్షలో బోధలో పెంచాలి. కానీ ఈ దినాల్లో శిక్ష మరి ఇష్టపడుతున్నారా? ఏదైనా కొంచెం గట్టిగా చెప్తే కోపం ఇచ్చేసుకుని మళ్ళీ కనిపించరు, ఇంకా అక్కడికి ఆ స్థలానికి మళ్ళీ కూడా రారు. కానీ నా చిన్న దినాల్లో మేము గజ్జరి వెళ్ళేవాళ్ళం. మరి సాక్ష్యం చెప్పట్లేదు కానీ వెళ్ళినప్పుడు మరి ప్రభుదాస్ గారు అని ఒక అంకుల్ ఉండేవాళ్ళు అనమాట. పేరెంట్స్ దగ్గర పిల్లలు కూర్చుంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? మా బంధువుల అమ్మాయిని జుట్టు పట్టుకుని తీసుకెళ్లి ఎదురు కూర్చోబెట్టారు. ఆ దినాల్లో అంత క్రమం ఉండేది, అంత స్ట్రిక్ట్ ఉండేది. రక్షణ పొందకపోతే ఆఫరింగ్ వేయడానికి వీలు లేదని చెప్పేవాళ్ళు. టయానికి రాకపోతే గేట్లు వేసేవాళ్ళు. ఒకసారి మార్టిన్ అంకుల్ మీటింగ్స్ జరుగుతూ వచ్చినాయి. మరి మా ఫ్యామిలీ ముందు వెళ్ళిపోయాము. మా మందిరంలో కొంతమంది సహోదరులు వెనకుండిపోతే గేట్ వేసేసారు. అక్కడ మందిరంలో గజ్జరంలో ఏం చేశారు? గేట్ వేసేసారు, టయానికి రాలేదని. గేట్ వేసిన తర్వాత వాళ్ళు బయట ఉండిపోయారు, ఏడుస్తున్నారంట. ఏడుస్తా ఉంటే మరి చాలా బాధపడతా ఉంటే నిలబడి పాటలు అయిపోయిన తర్వాత మళ్ళీ అందరు సెట్ చేయడానికి నిలబడి పడతారు కదా, అప్పుడు గేట్ కనిపించదు. ఈలోగా అక్కడ ఉన్న పెద్దలు వెళ్ళి గేట్ తీశారనమాట. ఎందుకు అంటే మళ్ళీ వాళ్ళు బాధపడకూడదు, వెనక్కి వెళ్ళిపోతారని చెప్పి. అంత స్ట్రిక్ట్ గా ఉండేది ఆ దినాల్లో. ఇప్పుడు చిన్న పిల్లలను కూడా ఏమనడానికి లేదు. వాళ్ళు ఏమన్నా అంటే ఏం చేస్తారు? 4 వేసి తల్లిదండ్రులు చెప్తారు. వాళ్ళు 4 విధాలుగా ఆలోచించి ఎంత మాట అన్నారా అక్క, ఎంత మాట అన్నారా అన్న అని చెప్పేసి ఏం చేస్తారు? మేము రాము అంటారు. బోధ ఎలా ఉంది? శిక్ష లేదు అక్కడ వాళ్ళకి శిక్ష ఇష్టము లేదు. అంత ఆ దినాల్లో అంత స్ట్రిక్ట్ గా ఉండేది. ఇప్పుడు గేట్ వేస్తే టయానికి రాలేదని ఒక్కళ్ళన్నా ఉండేవాళ్ళు. ఇక్కడ ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ ఉండేవాళ్ళు కదా. మనం నేర్చుకుందాం. కొంత కష్టంగానే ఉంటుంది టయానికి రావాలి అంటే, కొంత బాధగానే అనిపిస్తుంది. స్త్రీలంగా అనేక పనులు మనకు ఉంటాయి. కానీ దేవుని విషయంలో అవన్నీ పక్కన పెట్టి మనం ఏం చేయాలా? రావాలి. కొంత రిస్క్ తీసుకోవాలి. పెందల కడే లేవాలి. ఒక్కొక్కసారి చాలా మిడ్ నైట్ అవుతుంది, లేవలేకపోతాం. కానీ ఏం చేయాలి? మనము శక్తి తెచ్చుకోవాలి, శక్తి కూడబెట్టుకోవాలి. రాత్రి ఒక మీటింగ్ జరిగింది. అక్కడే 10:30 అట్లా అయ్యింది. కానీ నాకు భయంకరమైన తలపడి వస్తుంది. అక్కడ భోజనం కూడా చేయలేదు. వెంటనే నేను మందిరానికి వచ్చి ఇంకా కొంచెంసేపు మళ్ళీ స్నానం చేస్తే బాగుంటుందని చేసి పడుకుంటూ వచ్చాను. నిద్ర పట్టడం లేదు, రాత్రి అంతా నిద్ర పట్టలేదు. మార్నింగ్ పరిచర్య ఉంది కదా, ప్రభువా సహాయం చెయ్యి, ఇట్లానే ప్రార్థన చేసుకున్నా. హెడేక్ వస్తా ఉంది, టాబ్లెట్లు వేసుకున్నాను కానీ ఏమాత్రం తగ్గలేదు. ఉదయానికి ఎందుకు ఆటోమేటిక్గా 3:30 అయ్యింది, అయినా కానీ నాకు మెలుగుగానే ఉంది. కానీ అట్లా మనసులో ప్రార్థన చేసుకున్నా, ప్రభువా ఎట్లా అని. కానీ ఉదయాన్నే దేవుడు శక్తినిచ్చాడు. వెంటనే మరి లేచి మళ్ళీ వాళ్ళకి బాబుకు బాక్స్ పెట్టి బ్రదర్ వాళ్ళకి అన్ని సిద్ధపరిచి మళ్ళీ రావడము జరిగింది. కాబట్టి మనము దేవుని విషయంలో మరి అట్లా ముందుండే వారంగా ఉండాలి. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. ప్రభుని గణపరచు. ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా గణపరిస్తే
కొంచెం కష్టంగానే ఉంటుంది ఆ పెంపకం, ఆ యొక్క విధానము, ప్రభు మరి శిక్ష కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ మనము అట్లా మరి పాటించినప్పుడు, సమయానికి రావడం పాటించినప్పుడు, మరి దేవుని ఆరాధించడము అనుసరించినప్పుడు మనము తప్పనిసరిగా ఆశీర్వదించబడతాం. కాబట్టి ఆయన మరి ఇక్కడ ఏం రాయబడిందంటే ప్రభు యొక్క శిక్ష అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది మనకి కదా. ఎవరేమన్నా అన్నా కష్టం ఉంటుంది, టయానికి రండి అన్నా కష్టం ఉంటుంది. ఒక బ్రదర్ అన్నారంట, ఏంటి అస్మార్ట్ ఏంటి పద్దాక సమయానికి రండి అంటారు అన్న, పనులు ఉంటాయి కదా అన్నాడు. పనులు ఉంటాయి, కానీ సమయానికి రావడం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. సమయానికి వెళ్ళకపోతే మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు మన బస్సు ఉంటుందా, ట్రైన్ ఉంటుందా? ఉండదు కదా. మరి ఆ విషయంలో ఎంతో ఫాస్ట్గా వెళ్తున్నాం మనం. మన డ్యూటీస్కి ఇప్పుడు తంబు పెట్టారు కదా, టయానికి వేయాలి. ఒక బాబు చెప్పాడు, అక్క ఆ స్కూల్ దగ్గరే పడుతుందంట. అది చూడండి, ఎక్కడ పడితే అక్కడ వేయడానికి ఉండదంట. ఆ స్కూల్ దగ్గరే ఆ ఫోన్లోనే వేయాలంట. మరి ఒక ఈవెన్ గవర్నమెంట్ విషయంలోనే ఎంత పర్ఫెక్ట్గా ఉంటున్నాం, మరి దేవుని విషయంలో ఇంతెంటే ఎట్లా ఉండాలి? మనం పరిశీలన చేసుకుందాం. మన ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది, ప్రభు శిక్షలో మనం ఉన్నామా అనేది పరిశీలన చేసుకుందాం. మన జీవితాన్ని మనమే ఎవరికి వారమే, నా ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది, నేను సమయానికి వెళ్తున్నానా, సమయానుకూలంగా నేను దేవుని ఆరాధిస్తున్నానా, దేవునికి ఇష్టంగా నేను ఉన్నానా అనేది మనము పరిశీలించుకున్నప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు. లేకపోతే ఏదో వస్తున్నాం వెళ్ళిపోతాం, ఏదో వింటాం విడిచిపెట్టేస్తాం, మళ్ళీ యథావిధి అయిపోతుంది మన జీవితం. కాబట్టి అట్లా ఉండకూడదని మరి ఈ యొక్క ఎస్తేరు మొద్దుకై పెంపకంలో తన యొక్క విధానంలో ఆమె పెరుగుతూ వచ్చింది. మనము కూడా దేవుని పెంపకంలో ఆయన విధానంలో మనం జీవించినప్పుడు తప్పనిసరిగా మనము మేలులు అనుభవిస్తాం. చూడండి, ఇంకొక మాట చదువుదాము. నిర్గమాకాండము 2వ అధ్యాయము 9వ వచనం. నిర్గమాకాండం. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచింది. ఏమందామే? నా కొరకు పెంచండి అని చెప్పింది. కానీ ఆమె ఎవరి కొరకు పెంచింది? దేవుని కొరకు పెంచింది. ఇశ్రాయేలు ప్రజల రక్షణ కొరకు పెంచింది. మనం ఎట్లా పెరుగుతున్నాం, మన పిల్లలు ఎట్లా పెరుగుతున్నారు అనేది మరి మనం గమనించుకునే వారంగా ఉండాలి. మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకునే వారంగా ఉండాలి. నేను అప్పుడప్పుడు మా పాపకి వీడియో కాల్ చేస్తా. సడన్ గా ఎందుకు మనకు అర్థమైందిలే, ఎందుకు చేస్తావు అంటది. అంటే హైదరాబాద్లో ఆమె చదువుకుంటుంది కాబట్టి ఆమె హెయిర్ స్టైల్ ఎట్లా ఉంటుందో, ఎట్లా జీవిస్తుందో ఏంటో అనేది ఒక భయము తల్లిదండ్రులంగా కదా. మనం ఎప్పుడు కూడా వాళ్ళని ఏం చేయాలా? పరిశీలన చేయాలా, ఎట్లా ఉంటుంది, ఎట్లా వాళ్ళని ఉంచాలి అనేది. మనం వివాహం అయ్యేంత వరకు మనం ఏం చేయాలి? వాళ్ళని ఒక కంచిగా ఉండాలి. ప్రార్థన అనే కంచి ఇవ్వాలి. మనము ఎప్పుడు కూడా ఒక కంచిగా మనము వాళ్ళని ఉంచాల. అట్లా మనం పెరగాలి, మన పిల్లలు కూడా పెరగాలి. ఈమె యోకోబెదు మరి ఆమె ఏం చేస్తుంది? దేవుని కొరకు పెంచింది. ఎంత గొప్పవాడైపోయాడు ఆయన కదా. నిజంగా అట్లా మనము పెంచాలా. మనము చిన్నగా ఉన్నప్పటి నుంచి మనం ఏం చేయాలా? పిల్లలకి బోధిస్తూ ఉండాలి. ఎట్లా కటింగ్ చేసుకో, ఎట్లా బట్టలు వేసుకో, ఎట్లా జీవించు, ఎట్లా మాట్లాడు, మనం చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళు చాలా మంది అంటారు, పేరెంట్స్ వాళ్ళు తెలుసుకుంటారులేండి వయసు వచ్చిన తర్వాత అంటారు. వయసు వచ్చిన తర్వాత ఇంకా తెలుసుకునేది ఏమీ ఉండదు. 10 years లోపులో, 15 years లోపులోనే వాళ్ళు రక్షణ పొందేటట్టుగా మనము చూసుకోవాలి. లేకపోతే 15 years దాటిన తర్వాత వాళ్ళకి రక్షణ ఉండదు, రానే రాదు. ఎందుకంటే లోక పరిస్థితుల్లో, లోక విధానాల్లో వాళ్ళు మునిగిపోయి ఏం చేస్తారు? మన మాట లక్ష్య పెట్టరు. కాబట్టి మనము ఆ విధానంలో 15 years ముందే వాళ్ళు రక్షణ పొందేటట్టుగా, 15 years ముందే వాళ్ళు బాప్తిసం తీసుకునేటట్టుగా వాళ్ళు మనము పెంచే వారంగా ఉండాలి. ఇక్కడ యోకోబెదు కూడా దేవుని కొరకు ఆమె ఆ బిడ్డని పెంచింది. కాబట్టి మన పెంపకము ఎట్లా ఉంది, మనం ఎట్లా పెరుగుతున్నాం, మన పిల్లల్ని ఎట్లా
మరి పెంచుతున్నాం అనేది మనం ఒకసారి ఆలోచన చేద్దాం. రెండో విషయానికి వెళ్దాం. చూడండి, 2వ అధ్యాయము 8వ వచనం. 2:8. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకులు అనేకులు శోషాను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి ఈమె అప్పగించుకుంటూ వచ్చింది. ఎవరికి? హేగేకి. హేగే ఎవరు? ఆయన హేగే అక్కడ మరి ఆ యొక్క స్త్రీలు అంతఃపురానికి రాజకుమార్తెను సిద్ధపరచాలనేటువంటి అంతఃపురానికి స్త్రీలందరినీ, కన్యకలందరినీ అక్కడ తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు హేగే ఏం చేస్తున్నారు? వాళ్ళందరినీ సిద్ధపరుస్తున్నారు. అయితే మరి హేగే పరిశుద్ధాత్మకు మరి సాదృశ్యంగా ఉంటూ వచ్చాడు. హేగే వర్షమునకు ఆమె ఏం చేయబడింది? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? తండ్రి ఆధీనంలోంచి, తండ్రి పెంపకంలోంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? పరిశుద్ధాత్మ పెంపకంలోనికి, పరిశుద్ధాత్మ మరి యొక్క విధానంలోనికి ఆమె తీసుకురాబడతా వచ్చింది. ఇప్పుడు మొర్దెకై దగ్గర నుంచి హేగే దగ్గరికి వచ్చింది. ఎవరు? ఎస్తేరు. ఈ ఎస్తేరు ఏం చేసిందంట? ఆయనకి అప్పగించుకుంది. మనము కూడా ప్రభుకి అప్పగించుకునే వారంగా ఉండాలి. ప్రభుకు అప్పగించుకుంటే మనకి ఏమి చేయాలో, ఏ విధానంలో మనం నడుచుకోవాలో దేవుడు మనకి బోధించేవాడిగా ఉంటాడు. అప్పగించుకోకపోతే మనము ఏమీ చేయాలి, పట్టించుకోరమాట కదా. ఇప్పుడు ఎవరైనా ఉన్నారనుకోండి, అన్న ఈ విషయం మీరే చూసుకోండి అన్న అన్నారనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళకి బాధ్యత వస్తుంది. బాధ్యత వచ్చి ఏం చేస్తారు? అన్ని ఆయనే చూసుకుంటారు అన్నమాట. అట్లా కొంతమంది అట్లా ఉండరు, సంఘంలో కూడా అట్లా ఉండరు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు నడుచుకుంటారు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తారు. కాబట్టి మనము అట్లా ఉండకూడదు. ఏం చేయాలా? ప్రభుకి అప్పగించుకోవాలా. ఎట్లా అప్పగించుకోవాలి? 37వ అధ్యాయము కీర్తనలు 37:5 వచనం. నీ మార్గము యెహోవాకు అప్పగించుకుని. ఎవరి మార్గము? నీ మార్గము, నా మార్గము ఎవరికి అప్పగించుకోవాలి? యెహోవాకు అప్పగించుకోవాలి. మన మార్గాన్ని ఆయనకు అప్పగించుకుంటే ఆయనే నడిపిస్తాడు మనల్ని. ఎప్పటి వరకు నడిపిస్తాడు? ఆయన మరణ పర్యంతం వరకు కూడా నడిపిస్తాడు. నన్ను ఎవరు నడిపిస్తారండి అంటారు చాలా మంది కదా. నన్ను ఎవరు చూస్తారండి అంటారు. ఎప్పుడు అట్లా బాధపడకూడదు. మనం ఎప్పుడు కూడా స్త్రీలింగా అట్లా ఫీల్ అవ్వకూడదు. ఎప్పుడు ఆ విధానంలో మనం ఉండకూడదు. ప్రభువే మనకి ఎవ్వరున్నా వాళ్ళు కొంతవరకే, కానీ ప్రభు అంతం వరకు. ప్రభు ఎప్పటి వరకు? అంతం వరకు మనం అప్పగించుకుంటే అంతం వరకు కూడా ఆయన చూస్తాడు. మన మార్గాలన్నీ ఎవరికి అప్పగించుకోవాలి? యెహోవాకు అప్పగించుకోవాలి. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 23-26 వచనం. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు అప్పగించిరి. వారు నమ్మిన ప్రభువునికి ఏం చేస్తారు? వాళ్ళు అప్పగిస్తూ వచ్చారు. ఆ దినాల్లో శిష్యులు మరి ఆ యొక్క రక్షించిన ఆత్మల్ని ఏం చేశారంటే ప్రభువుకి అప్పగించారంట. ప్రభుకి మనము ప్రభుకి అప్పగించుకునే వారంగా ఉండాలి. ఇంకొక మాట చూద్దాము. మనము ఇంకొక మాట ఉంది, నీతి సాధనములకు అప్పగించుకోవాలంట. మనం ఎవరికి నీతి సాధనాలకి అప్పగించుకునే వారంగా ఉండాలి. ఆ రీతిగా అప్పగించుకున్నప్పుడు ప్రభు మన బాధ్యత అంతా కూడా మరి ఆయన భరించేవారిగా ఉంటారన్నమాట. చూద్దాం, 3వ దానికి వెళ్దాము. ఎస్తేరు 2వ అధ్యాయము 10వ వచనం. నీ జాతిని నీ వంశమును కనుపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆమె తెలుపలేదు. ఎస్తేరుకి మొర్దెకై మరి హేగే వర్షానికి అప్పగించినప్పుడు ఒక మాట ఆజ్ఞాపిస్తూ వచ్చాడు, నీ జాతిని నీ వంశమును కనుపరచకూడదు అని. ఎస్తేరుకి ఏం చేస్తున్నాడంట?
ఆజ్ఞాపిస్తూ వచ్చాడంట. సో అక్కడ ఆ కోటకి వెళ్ళినప్పటికీ, ఆ అంతఃపురానికి వెళ్ళినప్పటికీ ఆమె ఏం చేస్తుంది? మొర్దెకాయి ఆజ్ఞ ప్రకారము జీవిస్తూ వచ్చింది. ఆజ్ఞను పాటిస్తూ వచ్చింది. మనకు కూడా చాలా ఆజ్ఞలు ఇవ్వబడినాయి. ఆజ్ఞలు మరి నిర్గమకాండంలో మనం చూస్తాము. చూడండి, ద్వితోపదేశకాండం 6వ అధ్యాయము 25వ వచనం. అక్కడ చక్కని మాట రాయబడతా వచ్చింది. మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకి నీతి కలుగును. సమస్తమైన ఆజ్ఞలు దేవుని బైబిల్ గ్రంథంలో మరి ఏమైతే ఆజ్ఞలు ఉన్నాయో ఆ ఆజ్ఞలన్నీ కూడా మనం అనుసరించి నడుచుకోవాలి. ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటే మనకి ఎంతో మేలు, ఎంతో మేలు. మన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటే మనము మరి నీతి కలుగుతుందంట. మనకి ఏం కలుగుతుంది? నీతి కలుగుతుంది, నీతి కలుగుతుంది. అలాగే నిర్గమకాండం 20వ అధ్యాయము 1 నుంచి 17లో చాలా ఆజ్ఞలు ఇవ్వబడతా వచ్చాయి. నిర్గమకాండం 20వ అధ్యాయము దేవుడి ఆజ్ఞలను వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నేను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. చాలు, ఇక్కడ చాలా ఆజ్ఞలు ఉంటూ వచ్చినాయి. అలాగే 8వ వచనం నుంచి కూడా మరి 17వ వచనం వరకు చాలా ఆజ్ఞలు ఉన్నాయి. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో. ఎందుకంటే మనం మర్చిపోతామని ఆ మాట రాయబడింది కదా. మనం మర్చిపోతాం. అమ్మో ఈరోజు ఆదివారమా అనుకుంటాం. ఒకసారి అప్పుడే వచ్చేసిందా అనుకుంటారు కదా. అప్పుడే వచ్చేసిందా అనుకుంటాం. ఎందుకు? దేవుని ఇంటికి వెళ్ళాలి, అక్కడ చాలా టైం ఉంటుంది, ఇంకా అట్లా ఆలోచనలు మనకి ఉంటూ ఉంటాయి. కాబట్టి దేవుడు చాలా ఆజ్ఞలు ఇచ్చాడు మనకి. ఆజ్ఞలన్నీ కూడా మనము అనుసరించి నడుచుకునే వారంగా ఉండాలి. ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటే దేవుని స్నేహితులం అవుతామని రాయబడింది. చూడండి, 15 యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 15:14. నా స్నేహితులై దేవునికి స్నేహితులమైపోతాం. ఇప్పుడు ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుని ఇంటికి రావడం ఒక ఆజ్ఞ, నియమికుడిని పాటించడం ఒక ఆజ్ఞ కదా. దేవుని భాగాలు దేవునికి ఇవ్వడం ఆజ్ఞ. ఇవన్నీ ఆజ్ఞలు అనుసరించాలి. అనుసరిస్తేనే మనకి ఒక ఆమె అంటది, నేను నిర్ణయించుకున్న ప్రకారం ఇస్తానండి అంటది. అంటే అది కూడా ఉందంట వాక్యం. ఆమె నిర్ణయించుకున్న ప్రకారం ఇస్తుందంట. ఇంకా ఆజ్ఞలు ఎందుకు? దేవుని ఆజ్ఞలు ఎందుకు కదా. కాబట్టి అట్లా కాదు, ఆ దేవుని ఆజ్ఞలు తప్పనిసరిగా, అది మనకి కష్టంగా అనిపిస్తుంది, కానీ వాటిని చేసినప్పుడు, వాటిని పాటించినప్పుడు మనము అత్యధికంగా మేలులు పొందుతాం. దేవుని ఆజ్ఞను అనుసరించకపోతే ఆజ్ఞాతిక్రమమే పాపం. మనం ఏం పాపం? అబ్బా నరహత్య చేయట్లేదండి, నేను దొంగిలించట్లేదండి, నేను వ్యభిచారం చేయట్లేదండి, నేను ఎంత పెర్ఫెక్ట్ అండి అనుకుంటాం మనం. కానీ దేవుని చెప్తుంది వాక్యము, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏదైతే దేవుడు చెప్పాడో అది మనం చేయకపోతే అది ఏంటి? పాపం. సమయానికి రావడం అది ఆజ్ఞ. మనం ఒక సమయాన్ని పెట్టుకున్నాం 10 అంటే, ఆ 10కి ముందే ఉండాలి. మాట్నంకులు ఒక పెళ్లికి వెళ్ళారంట. పెళ్లికి వెళ్తే మరి ఆ పెళ్లిలో హాట్ వాటర్ తొందరగా స్నానానికి పెట్టలేదంట. కాగుతున్నాయండి బ్రదర్, కాగుతున్నాయండి అంటున్నారంట. అంటుంటే ఏం వద్దులే అని చెప్పి టైం అయిపోయిందని వెంటనే బట్టలు వేసేసుకున్నారంట, షూట్ వేసుకున్నారంట, వెళ్ళిపోయి పెళ్లిలో కూర్చున్నారంట. చూడండి, ఆ దినాల్లో అంత స్ట్రిక్ట్గా, అంత ఆత్మీయతగా సమయాన్ని పాటించేవాళ్ళు. ఇప్పుడు మనం ఇప్పుడైతే ఎట్లా అంటే ఆఫరింగ్ చేసే టైంలో కూడా వస్తారు, ప్రారంభ ప్రార్థన టైంలో కూడా వస్తారు, కానీ వాళ్ళు ఏమనకూడదు కదా. చూడండి ఎంత ఆజ్ఞ అతిక్రమం కదా అది. ఏదైనా అత్యవసర పనిలో అప్పుడైతే పర్వాలేదు, కానీ మన ఉద్దేశపూర్వకంగా, మన ఇష్టపూర్వకంగా సమయం ఉండి కూడా మరి అట్లా సమయానికి రాకపోతే అది కూడా ఆజ్ఞను అతిక్రమించినట్లు. దయచేసి స్త్రీలంగా మనం ఇక్కడికి వచ్చిన వారము మనం నేర్చుకుందాం. సమయానికి వెళ్దాం, సమయానికి మనము చేద్దాం. ఏదైనా సరే
సమయాన్ని అనుసరిద్దాం. కాబట్టి అట్లా మనం జీవించాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో మరి తను అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మరి హేగే వర్షానికి అప్పగించుకున్నప్పుడు కూడా హేగే ఆజ్ఞాపించింది చేయడం కాదు, ఈమె ఏం చేస్తుందంటే మొద్దుగా ఏమైతే చెప్పాడో ఆ ఆజ్ఞను ఏం చేస్తుంది, అనుసరిస్తూ వచ్చింది. ఎంత ఆత్మీయత, ఎంత మరి ఆమె పెంచబడతా వచ్చింది భయభక్తులతో. మనము భయము లేకపోతే మనం అట్లా జీవిస్తాం, భక్తి లేకపోతే అట్లా మనం నడుచుకుంటాం. కాబట్టి అట్లా మనము ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మనం ఏం పాపం చేయనవసరం లేదు, కానీ ఆజ్ఞను అతిక్రమిస్తే మనం పాపం చేసిన వారం అవుతాం. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆజ్ఞను మరి అనుసరించే వారంగా ఉండాలి, ఆజ్ఞను అతిక్రమించకూడదని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఎస్తేరు ఏదైతే ఆజ్ఞాపిస్తా వచ్చాడో ఆజ్ఞ ప్రకారం ఆమె జీవిస్తూ వచ్చింది. మనం దేవుని స్నేహితులం అవ్వాలంటే దేవుని ఆజ్ఞలను అనుసరించాలి. అవి కొంత కష్టంగా మనకు అనిపించినప్పటికీ కూడా ఆజ్ఞలను మనం పాటించే వారంగా ఉండాలి. అట్లా మరి జీవించి మన పితరులు అబ్రహాం కూడా స్నేహితుడు అవుతూ వచ్చాడు కదా. అట్లా మనం కూడా దేవుని స్నేహితులు అవ్వాలంటే ఆజ్ఞను మరి మనము పాటించే వారంగా ఉండాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇంకొక భాగానికి వెళ్దాం. చూడండి, ఎస్తేరు 2వ అధ్యాయము 15వ వచనం. తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహయీలు కుమార్తె ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయి రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. చాలండి. ఇక్కడ మనము హేగే నిర్ణయించిన అలంకారము అని రాయబడింది. హేగే ఏదైతే ఆమె సిద్ధపరుస్తూ వచ్చాడో, ఏదైతే ఏ విధానంలో మరి హేగే ఉండమంటూ వచ్చాడో ఆ విధానంలోనే ఆమె జీవిస్తూ వచ్చింది. ఇక్కడ మరి హేగే నిర్ణయించిన ఆయన నిర్ణయం ప్రకారమే జీవిస్తా ఉంది. ఎవరు? ఎస్తేరు. ఏదైతే మరి జీవించమని చెప్తా ఉన్నాడో, ఏదైతే ధరించుకోమని చెప్తూ ఉన్నారో, ఏదైతే ఎట్లా ఉండాలని చెప్తా ఉన్నారో ఆ విధానంలోనే ఆమె జీవిస్తా ఉంది. అందుకని ఇక్కడ రాయబడింది, హేగే నిర్ణయించిన అలంకారము కాగా ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరు గురించి బిహెచ్ఎల్లో ఒక VBS జరిగినప్పుడు పాలాభిషేకం అంకులు వాళ్ళు మిస్సెస్ ఆంటీ స్టోరీ చెప్తా ఉన్నారన్నమాట. చెప్పినప్పుడు నాకు మళ్ళీ మంచిగా అనిపించింది. ఏంటి అంటే, అమ్మా ఈ నగ పెట్టుకోమ్మా అంటే నో అందంట. ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకోమ్మా అంటే నో అందంట. అన్నిటికీ నో చెప్పిందంట. ఈ బాహ్యమైన అలంకారానికి ఆమె ఏం చెప్పింది? నో చెప్పిందంట. నిజంగా మనం ఎట్లా ఉంటున్నాం? ఇప్పుడు అలంకారం గురించి చెప్తే చాలా కోపం వస్తుంది అందరికీ కదా. అంటే మనము ప్రభుకు అప్పగించుకున్నప్పుడు, ప్రభు ఇది నీకు ఇష్టమా కాదా అని అడిగితే ప్రభు మాట్లాడతాడు, ప్రభు చెప్తాడు. నేను చెప్పడం కాదు, కానీ మరి కొంతమంది తప్పే కాదంటున్నారు ఈ విషయంలో. మరి నేనైతే ఏమి చెప్పలేను, కానీ ఒకసారి ఇంకొక విషయం ఏంటంటే, కాన్వికేషన్, భీమవరం కాన్వికేషన్కి వెళ్ళాము. కళ్యాణ్ ఆంటీ వచ్చారు అక్కడికి హెబ్రోన్ నుంచి. ఇట్లా మరి పరిచయం చేయడానికి నిలబడుతూ వచ్చారు. నిలబడినప్పుడు ఆమె అందరినీ చూశారు. చూసి ఒకే మాట అన్నారు, నాకు వాక్యం చెప్పడానికి మనస్సు లేదు అన్నారు. అని ఏమన్నారంటే, నాకు ఎందుకో అందరూ లోకంగానే కనిపిస్తున్నారు, దేవుని స్వారూప్యము, దేవుని స్వభావం లేదు అని చెప్పారు. అక్కడ ఉన్న ప్రజలకి కఠినంగానే ఉండొచ్చు, కానీ ఆ మాట నాకు చాలా మంచిగా అనిపించింది. అట్లా చెప్పేవాళ్ళు ఈ దినాలలో లేరు. కాబట్టి మనకు మనమే పరిశీలన చేసుకుందాం. ప్రభువా, ఈ బాహ్యమైన అలంకారం విషయంలో మరి ఇది నీకు ఇష్టమా కాదా? ఎప్పుడైనా మీరు ప్రార్థన చేశారా? అంటే మనం ఏం చేస్తున్నాం అంటే లోకాన్నే అనుసరిస్తా ఉన్నాం, లోకాన్నే అనుసరించి నడుచుకుంటూ ఉన్నాం.
కొంత మరి మీకు కష్టం కలగొచ్చే మాటలు, కానీ మరి దేవుని యొద్ద పెట్టండి. దేవుని యొద్ద పెట్టినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని మాట్లాడితే మనం ఏది చేయమంటే అది చేయొచ్చు, ఏది చేయమంటే అది చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఎస్తేరు హేగే ఎట్లా సిద్ధపరుస్తూ వచ్చాడో ఆ విధానంలోనే ఆమె సిద్ధపడింది, ఆ విధానంలోనే ఆమె జీవిస్తా ఉంది. కానీ ఇక్కడ ఇంకొక మాట ఉంది చూడండి, దాని గురించి 1 తిమోతి 2వ అధ్యాయం 9-10లో దీని గురించి భక్తుడు రాస్తా వచ్చినాడు. 1 తిమోతి 2వ అధ్యాయము ముత్యములతోనైనను మిగిలిన వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము ఏం చేయాలంటే సత్క్రియల చేత తమను తాము మనం ఏం చేసుకోవాలి, అలంకరించుకోవాలి. దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీల వలె మనము ఉండాలి. అంటే అన్ని తీసేసి ఏదో మరి భక్తి లేకుండా ఉండడం కాదు, భక్తి కలిగిన వారంగా ఉండాలి, భక్తి కలిగిన వారంగా ఉండాలి అంటూ ఇక్కడ రాయబడింది. మిగిలిన వెలగల వస్త్రములైనను అలంకరించి, మిక్కిలి విలువైనవి కూడా అలంకరించుకోవద్దని. తగుమాత్రపు వస్త్రాలంటే చిన్నవా, చిన్ని వేసుకోమనా? ఇప్పుడు 3/4 ఆ 4 3/4 అన్ని వచ్చినాయి కదా. ఆడపిల్లలు కూడా అట్లా వేసుకుంటున్నారు. చూడండి, మనము నేర్పించాలా, లోకాన్ని అనుసరించకూడదు. సండే స్కూల్లో పాట ఉంటుంది, లేటెస్ట్ ఫ్యాషన్స్ అన్ని ఈ లోకంలో విడిచిపెట్టాలంట. సండే స్కూల్ పాటలో ఉంటుంది అన్నమాట. లేటెస్ట్గా చాలా వస్తున్నాయి ఫ్యాషన్స్, అవన్నీ కూడా ఈ లోకంలో ప్రభు కొరకు ఏం చేయాలా, విడిచిపెట్టాలి. తగుమాత్రపు వస్త్రాలంటే చిన్నగా వేసుకోమని కాదు. చాలా మంది మరి చిన్ని షార్ట్స్ చిన్నగా వేసుకుంటున్నారు. ఆడపిల్లలు కూడా, మగపిల్లలే మంచిగా వేసుకుంటున్నారు. ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటారు, మళ్ళీ చక్కగా ప్యాంట్ వేసుకుంటారు, నీట్గా కనబడిస్తూ ఉంటారు. ఆడపిల్లలు ఏంటంటే పొట్ట కనిపించేటట్టు, వీపంతా కనిపించేటట్టు ఇట్లా వేసుకుంటున్నారు. అట్లా దేవుని బిడ్డలకు తగదు, అది దేవుని బిడ్డలకి తగదు. అనేకులు పాపంలో పడిపోవడానికి కారణం ఎవరు? స్త్రీలే. వాళ్ళ మోహంలో పడిపోవడానికి కారణం ఎవరు? యవనస్తులే, స్త్రీలే. కాబట్టి మనం ఎట్లా ధరించుకుంటున్నాం, ఎట్లా మనము అలంకారం, మన అలంకారం ఎట్లా ఉంది, మన వస్త్రధారణ ఎట్లా ఉంది అనేది మనం గమనించుకునే వారంగా ఉండాలి. ఇక్కడ హేగే వశానికి ఆమె అప్పగించుకున్నప్పుడు హేగే ఏం చెప్తే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. హేగే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడు, ఆ విధానంలో ఆమె అలంకరించుకుంటూ వచ్చింది, ఆ విధానంలో ఆమె జీవిస్తూ వచ్చింది. చూడండి, అట్లా మనము కూడా ఉండాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తనలు 119వ అధ్యాయము 72వ వచనం. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ఈ యొక్క మాట మరి ఆ కాన్వికేషన్ లో కళ్యాణ్ ఆంటీ చెప్తూ వచ్చారన్నమాట. ఈ మాట చదివించారు అందరినీ. ఏ మాట? వెండి బంగారములు నాణ్యముల కంటే నీ ధర్మశాస్త్రం నాకు మేలు. కాబట్టి మన వాక్య ప్రకారం జీవిద్దాం, వాక్య ప్రకారం నడుచుకుందాం, వాక్య ప్రకారమే మనం ఉందాం. కాబట్టి అట్లా మనము జీవించడానికి ప్రభు మనకి సహాయం చేయాలి. కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తే 1 తిమోతి 4వ అధ్యాయము ఆ వాక్యం కూడా చదువుతాం చూడండి, 7వ వచనం. చక్కగా రాయబడతా వచ్చింది, నీకు నీవే దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. ఎవరో సాధకం చేయరు, ఎవరికి వారమే సాధకం చేసుకోవాలి, ఎవరికి వారమే పరిశీలన చేసుకోవాలా,
ఎవరికి వారమే. నా ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది, నా అలంకరణ ఎట్లా ఉంది, నా వస్త్రధారణ ఎట్లా ఉంది, నా మరి నేను ఎట్లా పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టంగా ఉన్నానా అనేది మనము మరి సాధకము చేసుకునే వారిగా ఉండాలి. నీకు నీవే ఎవరికి వారి కాదు. ఇప్పుడు నేను చెప్తే మీరు చేయడం కాదు, వాక్యాన్ని చూడాలి, వాక్య ప్రకారము మనము జీవించాలి, వాక్య ప్రకారం మనం నడుచుకోవాలి. అందుకని ఈ యొక్క ఎస్తేరు హేగే వర్షానికి అప్పగించుకున్నప్పుడు ఆయన ఏదైతే మరి ధరించుకోమని చెప్పాడో, ఎట్లయితే సిద్ధపరుస్తూ వచ్చాడో అట్లా సిద్ధపడింది. ప్రభుని ఎదుర్కొనే దాని కొరకు మనం ఎట్లా సిద్ధపడుతున్నాం అనేది మనము ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఇంకొక విషయానికి వెళ్దాం. చూడండి, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 33వ వచనం. ఎస్తేరు 2:20. ఈ సంగతిని గురించి విచారణ కాగా 20వ వచనం. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. చాలండి. ఇక్కడ ఈమె ఏం చేస్తుందంటే లోబడడం అనేది కూడా మనకి స్త్రీలకి చాలా అత్యవసరం. మరి లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి, దేవునికి లోబడాలి, దేవుని దాసులకు లోబడాలి, మరి దేవుని ఆజ్ఞలకు లోబడాలి. లోబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ మరి ఆమె ఎస్తేరు అప్పటికి రాణి అయ్యింది, కానీ తండ్రికి ఏం చేస్తుందంటే ఆమె లోబడుతానే ఉంది. అబ్బా నీకేంటి చెప్పేది అనుకోలేదు. లోకంలో ఒక సామెత ఉంది కదా, ఎదుగుతున్నా కొలది ఎలా ఉండాలంట, ఒదిగి ఉండాలంట. మనం ఏం చేస్తాం? కాబట్టి అట్లా మనము ఉండకూడదు అన్నమాట. ఈమె లోబడుతూ ఉంది. ఇక్కడ ఎస్తేరు లోబడుతుంది. మనం ఎన్ని చూస్తున్నాము? ఒకటి ఏం చూస్తాము? పెంపకములో ఉంది ఆమె. ఆ మొర్దెకై పెంపకంలో భయభక్తులతో పెరుగుతూ వచ్చింది. అందుకనే ఈనాడు కూడా ఆమె కొనియాడబడతా ఉంది, యోగ్యురాలుగా చెప్పబడతా ఉంది. రెండోది ఏం చూస్తాము? అప్పగించుకుంది. మనము కూడా అప్పగించుకోవాలి ప్రభుకి ఎంతగా అప్పగించుకుంటామో అంతగా ప్రభు మన విషయంలో బాధ్యత తీసుకునే వారిగా ఉంటారు. మూడోది ఏం చూస్తాం? ఆజ్ఞ ప్రకారము నడుచుకుంది. ఏదైతే ఆజ్ఞాపిస్తూ వచ్చాడో హేగే, అదే ఆమె ఆ విధానంలో ఆమె ఇక్కడ మొర్దెకై ఏ విధానంలో ఆయన్ని పెంచి ఆమెకు ఆజ్ఞలిస్తూ వచ్చాడో ఆ ఆజ్ఞల్ని మర్చిపోలేదు. తను హేగేకి అప్పగించుకున్నప్పటికి కూడా మర్చిపోలేదు. కాబట్టి ఆమె ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ వచ్చింది. నాలుగోదిగా ఏం చూస్తున్నాము? హేగే నిర్ణయించింది తప్ప వేరేది ఆమె ధరించుకోలేదు, కోరుకోలేదు. కాబట్టి మనము కూడా ఆయన నిర్ణయం ప్రకారం మనం జీవిద్దాం. తర్వాత ఇంకేం చూస్తా ఉన్నాము? లోబడతా వచ్చింది. 1 పేతురు 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. 1 పేతురు. శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. అతనికి మరి శారా ఏం చేస్తుందంట? అబ్రహాంకి లోబడతా వచ్చింది. మనము లోబడే వారంగా ఉండాలి. స్త్రీలంగా భర్తకి లోబడాలి, మరి దేవునికి దాసులకు లోబడాలి, దేవుని ఆజ్ఞలకు లోబడాలి. ఇట్లా లోబడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. లోబడితే మనము మరి ఎంతో ఆశీర్వాదంలోనికి వస్తాం. లోబడకపోతే వాళ్ళ మాట వినకపోతే ఇక్కడ ఏమొస్తుంది? వివాదం వస్తుంది, కలవరం వస్తుంది, నెమ్మది ఉండదు కదా, సంతోషం ఉండదు, ఏముండదు లోబడకపోతే. కాబట్టి మనం లోబడే వారంగా ఉండాలి, దేవునికి లోబడాలి, దేవుని ఆజ్ఞలకు లోబడాలి. ఆ రీతిగా మరి ఎస్తేరు జీవిస్తా వచ్చింది. ఆ రీతిగా ఆమె పెరగబడుతూ వచ్చింది. ఆ రీతిగా ఆమె భయభక్తులతో పెంచబడతా వచ్చింది. ఆ రీతిగా ఆమె జీవించడం బట్టి ఎంతగా ఆశీర్వదించబడిందో నెక్స్ట్ సెక్షన్ లో మనము చూస్తాం. చూడండి, ఆ రీతిగా దేవుడు మనము కూడా ఎస్తేరు వల్లే మనము కూడా పెంచబడదుం గాక, ఎస్తేరు వల్లే మనము ఆయనకు అప్పగించుకుందుం గాక, ఎస్తేరు వల్లే మనము ఆయన నిర్ణయ ప్రకారము ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా మనకి నిర్ణయిస్తా వస్తున్నాడో ఆ విధానంలో ఆయనకు అప్పగించుకుని ఆయనకు లోబడి మనం కూడా
దేవుని ఆజ్ఞల ప్రకారము జీవించడం గాక. ప్రభు మనకి సహాయం చేయడం గాక.